మల్లీశ్వరి అండి సినిమా. మల్లీశ్వరి పాతది. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం ముందుకొస్తున్న చిత్రం మల్లీశ్వరి. అందులో ఒక పాట, ఏడతానున్నాడో బావా అనే పాట ఇది. ఈ చిత్రం 1951లో విడుదలై భారతదేశంలోనే కాక అనేక దేశాల్లో ప్రదర్శించబడింది. రాచరిక ఆడంబరాలు ఆచారాలకు అద్దం పట్టింది మల్లీశ్వరి సినిమా. కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనా దేశంలో ఈ సినిమా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇందులో పాట ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు అనే సాకితో మొదలై అదే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, ఏడతానున్నాడు బావ అంటూ సాగుతుంది. ఈ పాటకు సంగీతం సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. అంటే బిఎన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు అప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు. ఇప్పుడు జనరేషన్కి అంటే అప్పటి జనరేషన్కి తెలుసు, ఇప్పటి జనరేషన్కి తెలియదు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన నిజంగా ఒక సినిమా అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇందులో ఈ పాటకు నటించిన వారు, స్క్రీన్ మీద నటించిన వారు భానుమతి గారు, అలాగే ఎన్టీ రామారావు గారు. ముందుగా ఈ విషయం చెప్పాలి, నేను తర్వాత చెప్తున్నాను, క్షమించండి. అయితే ఎన్టీ రామారావు గారు, భానుమతి ఆ రోజుల్లో నిజంగా మంచి వయసులో ఉన్నారనమాట. ఈ సినిమాకు వారు చేసినటువంటి అప్పుడప్పుడే వస్తున్నటువంటి వారు కాబట్టి అప్పుడే చాలా అద్భుతంగా ఈ సినిమాకు యాక్టింగ్ చేశారు. మంచి పొజిషన్లో ఈ సినిమా ఉంది. అయితే ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. ఆయన కేవలం దర్శకుడుగానే కాక 24 క్రాఫ్ట్స్ అన్నిటిలో కూడా సుదీర్ఘమైన పరిచయంలో ఉన్న మహోన్నత వ్యక్తి అనమాట. స్వర్ణయుగంలో చరిత్ర సృష్టించిన గొప్ప చిత్రంగా మల్లీశ్వరిని తీర్చిదిద్దారని ఆయన పేరు చెప్పుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, లేకపోతే అనేక ముఖ్యమైనటువంటి అంశాలు మిస్ అవుతారు. ఇక ఈ పాట రాసిన వారు మహాకవి, ప్రకృతిని పరవశింపజేసే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆయన పాటలన్నీ కూడా ప్రకృతితో లయించినట్టుగా ఉంటాయి. పచ్చని ఋతువుల్లో పాలపిట్టలు రాగాలు వినిపిస్తున్నట్టు, వేల వేల తుమ్మెదలు తమ ఝంఝామారుతాన్ని వినిపిస్తున్నట్టు ఉంటాయన్నమాట. అక్షరాలు ఉత్తేజాలు ఉరకలు వేస్తాయి. ఆయన సాహిత్య పదాలు వేగాన్ని అందుకోలేక ఆ కళలు కంగారు పడిపోతాయి అన్నమాట. అంత గొప్ప రచయిత ఆయన. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు. ఆయన తన ప్రస్థానంలో ఎన్ని వేల సంగీత రీతుల్ని స్పృశించారు. చిన్నతనంలోనే ఆయనకు రాగాల మీద మంచి పట్టు ఉంది. మేధస్సు నుంచి వింత రాగాలు వెలికి తీసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన. రసహృదయాల్లో రంగవల్లులు అద్దుతారు. రసరాగరంజితమైన రాగాలు ఆయనకు మోకరిల్లుతాయి. అందుకే ఆయన సంగీత సామ్రాట్ అన్నారు ఆయన్ని. ఈ పాటకు ఆయన ఎంచుకున్నటువంటి రాగం ఆభేరి రాగం. ఆభేరి రాగంలో ఆయన అద్భుతంగా ఈ పాటను కంపోజ్ చేశారు. అందుకే ఈ పాట అంత అద్భుతంగా ఈనాటికి కూడా ఆబాలగోపాలాన్ని ఆనందపరుస్తూ అందరి హృదయాల్లోనూ కూడా తిష్టవేసింది. ఆ రోజుల్లో ఈ పాటకున్నంత క్రేజ్ మరే పాటకు లేదనమాట. అంటే మోస్ట్ పాపులర్ సాంగ్గా ఆనాడు అందరి హృదయాల్లో తిష్టవేసింది. అది ఈనాటికి కూడా అలా నడుస్తూనే ఉంది. ఏడతానున్నాడో బావా అనే పాట ఇది. ఇంకా సినిమా పాట చాలా ఉంది. నేను మొదటి చెప్పాను. అందరికీ నమస్తే, సెలవు.